నాకు తెలుసు మీరు ఫ్యాట్ లూజ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు, చాలా మందిని ఫాలో అయ్యారు, వాళ్ళని ఫాలో అయ్యారు, వాళ్ళ సజెషన్స్ తీసుకున్నారు, వీళ్ళ సజెషన్స్ తీసుకున్నారు, కానీ ప్రాబ్లీ ఏది వర్క్ అయి ఉండదు. ఎందుకో తెలుసా, ఎవ్రీ టైం మీకు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇది చేయమని అది చేయమని చెప్తున్నారు, కానీ ఎవరు అసలు మీ బాడీ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, ఏ ఫుడ్కి ఎలా రెస్పాండ్ అవుతుంది అన్న విషయం ఎవ్వరూ చెప్పట్లేదు. సో ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో యూ కెన్ లిటరలీ ప్లే విత్ థింగ్స్ గైస్. మీరు లిటరల్గా మజిల్ బిల్డ్ చేయాలంటే మజిల్ బిల్డ్ చేయొచ్చు, ఫ్యాట్ లూజ్ అవ్వాలంటే ఫ్యాట్ లూజ్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వాలంటే వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. లెట్స్ డూ దిస్. సో ఓకే ఫైన్, మనం ముందు ఫ్యాట్ ఎలా లూజ్ అవుతామని తెలుసుకునే ముందు ఫ్యాట్ ఎందుకు గెయిన్ అవుతాం, అసలు ఫ్యాట్ మన బాడీ ఎందుకు స్టోర్ చేసుకుంటుందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫైన్, ఫుడ్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫుడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మనకు ఫుడ్ నుంచే ఎనర్జీ వస్తుంది. సో మన బాడీకి యూస్ఫుల్ థింగ్స్ అంటే న్యూట్రియన్స్ ఫుడ్ నుంచి వచ్చేవి 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి. ఒకటి మ్యాక్రోన్యూట్రియన్స్, ఇంకొకటి మైక్రోన్యూట్రియన్స్. మ్యాక్రోన్యూట్రియన్స్లో 3 ఉంటాయి: ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. వీటి నుంచే మనకి ఎనర్జీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, వీటి నుంచే మనకి ఎనర్జీ వస్తుంది. మైక్రోన్యూట్రియన్స్ వచ్చేసి 2 guys: వైటమిన్స్, మినరల్స్. సో వైటమిన్స్ ఎందుకు? మన ఆర్గాన్స్ ఫంక్షనింగ్ని సపోర్ట్ చేయడానికి, మన వెల్ బీయింగ్కి రెస్పాన్సిబుల్. ఆర్గాన్స్ని సపోర్ట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఐసైట్. మీకు ప్రాపర్ ఐసైట్ ఉండాలంటే విటమిన్ ఏ ఉండాలి. సో విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందంటే ప్రాపర్ ఐసైట్ ఉండదు. సో ఈ ఆర్గాన్ని ఫంక్షనింగ్ని సపోర్ట్ చేస్తుంది, చూసారా ఈ విటమిన్ ఇలా యూజ్ అవుతుంది. అలా చాలా విటమిన్స్ ఉన్నాయి కదా, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఇవన్నీ సమ్ అదర్ వీడియోస్. నెక్స్ట్ థింగ్ మినరల్స్. ఈ 2 దీని కింద వస్తాయి. మైక్రోన్యూట్రియన్స్, మైక్రో అంటే ఇవి మనకి తక్కువ క్వాంటిటీస్లో ఉన్నా సరిపోతుంది. ఇది గుర్తుపెట్టు, మైక్రో న్యూట్రియన్స్ తక్కువ క్వాంటిటీస్లో ఉన్నా సరిపోతుంది. సో మినరల్స్ వచ్చేసి సేమ్ ఇది. అలాగే మనకు స్ట్రాంగ్ బోన్స్ ఇలాంటివన్నిటికి సపోర్ట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం గైస్. మనకు స్ట్రాంగ్ బోన్స్ ఉండాలంటే ఏంటి? కాల్షియం ఉండాలి కదా. కాల్షియం అనేది ఒక మినరల్. ప్లస్ మోర్ ఓవర్ ఈ మినరల్స్ అనేవి హార్మోన్స్ ప్రొడక్షన్లో కూడా హెల్ప్ఫుల్. ఓకే, ఇది పక్కన పెడదాం, ఇవి మనకి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. మ్యాక్రోన్యూట్రియన్స్. సో మనకి వీటి నుంచే ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ, వీటి గురించి చెప్పే ముందు అసలు ఎనర్జీ గురించి చెప్తాం. అసలు ఎనర్జీని మనం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే యూనిట్స్ ఏంటో తెలుసా? క్యాలరీస్. క్యాలరీస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎనర్జీని మనం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని మనం లీటర్స్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? 1 లీటర్, 2 లీటర్స్, 3 లీటర్స్ అని. సేమ్ అలాగే ఎనర్జీని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి క్యాలరీస్ అనే టర్మ్ని యూజ్ చేస్తాం. ఈ క్యాలరీస్ అనే టర్మ్ బేసిక్గా ఫిజిక్స్ నుంచి వచ్చింది. క్యాలరీ అంటే 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయడానికి, ఒక వాటర్ టెంపరేచర్ని 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని ఒక క్యాలరీ అనుకోవచ్చు. 1 డిగ్రీ రైజ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని ఒక క్యాలరీ అనుకోవచ్చు అన్నమాట. సో అదనమాట క్యాలరీస్ అంటే. ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలి తెలుసా? మన బాడీకి ఎంత ఎనర్జీ కావాలన్నది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి, ప్రతి ఒక్క బాడీకి మీరు ఏ వర్క్ చేసినా చేయకపోయినా, ఏ యాక్టివిటీ చేసినా చేయకపోయినా కొంత ఎనర్జీ కావాలి. దాన్ని బేసల్ మెటబాలిక్ రేట్ అంట. అంటే మీ కిడ్నీస్ వర్క్ అవ్వడానికి, మీ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ అవ్వడానికి, ఇలాంటి ప్రైమరీ నీడ్స్కి కొంత ఎనర్జీ కావాలి. అది స్టాండర్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ బేసల్ మెటబాలిక్ రేట్ 1600 అనుకోండి. ఈ 1600 పక్కా ఇవ్వాలి. మీరు సర్వైవ్ అవ్వాలంటే 1600 పక్కా ఇవ్వాలి. ఫైన్, 1600 మీ బేసల్ మెటబాలిక్ రేట్. మీరు ఒక యాక్టివిటీ చేశారు, మీరు ఒక రన్నింగ్ చేశారు, సంథింగ్, మీరు ఒక స్కిప్పింగ్ చేశారు, ఆర్ మీరు వర్కౌట్స్ చేశారు, ఎనీథింగ్, దానికోసం మీకు ఒక 300 క్యాలరీస్ ఆర్ ఒక 500 క్యాలరీస్ కావాలి. సో మొత్తం మీ బాడీకి నీడ్ ఎంత ఉంది? 1600 + 500 = 2100 క్యాలరీస్ నీడ్ ఉంటుంది. క్లియర్? 2100 క్యాలరీస్ నీడ్ ఒక డేలో. మీరు ఆ డేలో 2500 క్యాలరీస్ ఫుడ్ నుంచి తినేశారు అంటే మీరు ఆ డేలో తిన్న ఫుడ్ మొత్తం వల్ల మీకు 2500 క్యాలరీస్ వచ్చింది. సో మీ బాడీకి నీడ్ ఎంత ఉంది? ఇప్పుడు 2100 నీడ్ ఉంది, కానీ మీరు తిన్నదంతా 2500 క్యాలరీస్. ఫైన్. ఈ 400 క్యాలరీస్ ఉంది చూసారా, అది ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. ఆ ఎక్సెస్ అయిన ఫుడ్ని ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. ఎందుకు స్టోర్ చేస్తుంది బాడీ? ఫ్యూచర్లో
ఒకవేళ మీరు ఎప్పుడైనా మీ నీడ్ కన్నా ఫుడ్ కనుక తక్కువ తిన్నారనుకోండి, సపోజ్ ఫ్యూచర్లో సమ్ అదర్ టైం 2100 క్యాలరీస్, కానీ ఈసారి మటుకు మీ ఫుడ్ ఒక 1800 క్యాలరీస్ తిన్నారనుకోండి, ఆ 300 క్యాలరీస్ ఉంది చూసారా, ఆ 300 క్యాలరీస్ ఈ ఫ్యాట్ నుంచి తీసి వాడుకుందామని దాస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఫుడ్ని ఫ్యాట్ కింద స్టోర్ చేస్తుంది. ఇది మ్యాటర్. సో మీరు ఎప్పుడైతే మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నారనుకోండి, ఆ ఎక్సెస్ ఉంది చూసారా, అది ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. ఒకవేళ మీకు కావాల్సిన దానికన్నా తక్కువ తిన్నారనుకోండి, ఫ్యాట్ని యూజ్ చేసుకుంటారు. సో ఇలా బాడీ ఫంక్షన్ అవుతుంది. సో ఓకే, మనకి ఎనర్జీ దేని నుంచి వస్తుంది? మ్యాక్రోన్యూట్రియన్స్. మ్యాక్రోన్యూట్రియన్స్లో ఏవే ఉన్నాయి? ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ వచ్చి మనకి చాలా ఇంపార్టెంట్. ఒక బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో ఓకే, ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. మీ బాడీలో 16% ఈజ్ ప్రోటీన్. మీరు కనుక మిమ్మల్ని మీరు మిర్రర్లో చూసినట్టయితే మీకు కనబడేదంతా ప్రోటీన్. సో ప్రోటీన్ ఇంకా చాలా చాలా న్యూమరస్ ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యింది. లైక్ మసిల్స్ని బిల్డ్ చేయడంలో కానివ్వండి, నెక్స్ట్ థింగ్ డైజెషన్ ప్రాసెస్, మోర్ బయోకెమికల్ రియాక్షన్స్లో అన్నింటిలో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. రియాక్షన్స్ని స్పీడప్ చేయడానికి ఇలాంటి వాటిలన్నిటికీ ప్రోటీన్ చాలా యూస్ఫుల్. ఈ ప్రోటీన్ మీరు వినే ఉంటుంటారు. మీరు ఎక్కువ ప్రోటీన్ తింటేనే మీ స్కిన్ బాగుంటుంది, మీ లుక్స్ బాగుంటాయి, మీ హెయిర్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రోటీన్ వల్ల. సో ప్రోటీన్ ఇంటేక్ ఇప్పుడు హైలో ఉండాలి. సెకండ్ థింగ్ ఫ్యాట్స్. సో ఓకే, ఫ్యాట్స్. అసలు ఈ ఫ్యాట్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ భయపడతారు, కానీ ఫ్యాట్స్ తినడం వల్ల మనకి చాలా న్యూమరస్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు న్యూమరస్ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ మీరు. సో సెల్ మెంబరెన్స్ ఉంటాయి చూసారా, ఈ సెల్ మెంబరెన్స్ అన్ని ఫ్యాట్స్తోనే రెడీ అవుతాయి. మీరు ఒకవేళ హెల్దీ ఫ్యాట్స్ తీసుకున్నట్టయితే మీ సెల్ మెంబరెన్స్ ఆ హెల్దీ ఫ్యాట్స్ నుంచి ప్రిపేర్ అవుతాయి. బెటర్ సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఆ ఫ్యాట్స్ని యూజ్ చేసుకుంటారు సెల్ మెంబరెన్స్ చేయడానికి. అదే మీరు కనుక రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేశారనుకోండి, ఆ ఫ్యాట్స్ నుంచి రిఫైన్డ్ ఆయిల్స్ తెలుసు కదా, న్యూమరస్ కెమికల్స్ అన్నీ ఉంటాయి అందులో, వాటిని యూజ్ చేసుకొని సెల్ మెంబరెన్ ప్రిపేర్ చేసుకుంటాం. సో అవాయిడ్ చేయండి, హెల్దీ ఫ్యాట్స్ని ప్రిఫర్ చేయండి. హెల్దీ ఫ్యాట్ సోర్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. అవకాడో, ఎగ్ యాక్స్ చాలా ఉన్నాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఫ్యాట్స్ ఇంకా మీ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, మీ ఆర్గాన్స్ని కుషనింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, మీ బాడీని వామ్గా ఉంచడానికి, ఇంకా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఫేమస్ హార్మోన్ టెస్టాస్టెరాన్ ఫ్యాట్స్ నుంచి ప్రిపేర్. స్ట్రీట్ ఫ్యాట్స్ గైస్. సో నెక్స్ట్ థింగ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్ అనుకోవచ్చు, స్టార్చెస్ అండ్ ఫైబర్స్, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్లోకి వస్తాయి. సో బేసిక్గా కార్బోహైడ్రేట్స్ని 2 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి సింపుల్ కార్బ్స్, ఇంకొకటి కాంప్లెక్స్ కార్బ్స్. సింపుల్ కార్బ్స్ అంటే సింపుల్ షుగర్స్ అనమాట, గ్లూకోజ్ ఇలాంటివన్నీ సింపుల్ కార్బ్స్లోకి వస్తాయి. గ్లూకోజ్ తెలుసు కదా, గ్లూకోజ్ పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి. అవి మీరు తాగిన వెంటనే డైజెస్ట్ అయ్యి బ్లడ్లో షుగర్ లెవెల్స్ రైజ్ అయ్యి మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. సో చాలా ఫాస్ట్ డైజెస్టింగ్ అనమాట సింపుల్ షుగర్స్ అనేవి. సో కాంప్లెక్స్ వచ్చేసి స్టార్చెస్, ఫైబర్స్ ఇవన్నీ వస్తాయి. ఇవి కొంచెం స్లో డైజెషన్. ఫైబర్స్ అయితే ఇంకా స్లోగా డైజెస్ట్ అవుతాయి. సో ఓకే, మనం ఇప్పటి వరకు చెప్పిన దాని ప్రకారం క్యాలరీస్ ఇన్ అంటే తినే క్యాలరీస్ కనుక స్పెండ్ చేసే క్యాలరీస్ కన్నా ఎక్కువ ఉంటే మనం వెయిట్ గెయిన్ అవుతాం. అట్ ద సేమ్ టైం స్పెండ్ చేసే క్యాలరీస్ తినే క్యాలరీస్ కన్నా ఎక్కువ ఉంటే వెయిట్ లూజ్ అవుతాం అనుకోవడం 100% రాంగ్. ఇదైతే యాక్చువల్లీ జరగట్లేదు. ఒకవేళ ఇదే కనుక జరిగినట్లయితే వరల్డ్లో ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఒబేస్గా ఉండాలి. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అదర్ దెన్ దీస్ గైస్. అదేంటో చెప్తాను. నెంబర్ ఆఫ్ హార్మోన్స్ మీరు ఫ్యాట్ లూజ్ అవ్వాలన్నా ఫ్యాట్ గెయిన్ అవ్వాలన్నా వాటి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి ఈ హార్మోన్స్. అసలు హార్మోన్స్ అంటే ఏంటి? హార్మోన్స్ అంటే సిగ్నల్స్, మెసెంజర్స్. ఫైన్. సో మీరు ఫ్యాట్ గెయిన్ అవుతున్నారు, ఫ్యాట్ లూజ్ అవుతున్నారు అని దేని బట్టి డిటర్మైన్ అవుతుంది తెలుసా? సింగిల్ మ్యాక్రోన్యూట్రియంట్ కార్బోహైడ్రేట్స్. ఎస్, కార్బోహైడ్రేట్స్. అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? బేసిక్గా కార్బోహైడ్రేట్స్ అంటే జస్ట్
స్టార్చీ ఫుడ్స్ అవ్వచ్చు, ఫైబర్ ఇది అవ్వచ్చు. షుగర్స్ అనుకోవచ్చు సింపుల్గా. కార్బోహైడ్రేట్స్లో మేజర్గా 2 కేటగిరీస్లో డివైడ్ చేశారు. సింపుల్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్. సింపుల్ కార్బ్స్ అంటే ఇవి డైరెక్ట్గా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ని రైజ్ చేసేస్తాయి. ఓకే, బ్లడ్ షుగర్ లెవెల్స్ మీద ఈ సింపుల్ కార్బ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఇమీడియట్గా డైజెస్ట్ అవి ఇమీడియట్గా ఎనర్జీ ఇస్తుంది కదా, అలా. సెకండ్ వన్ కాంప్లెక్స్ కార్బ్స్. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఇలాంటి చిన్న చిన్న షుగర్స్ ఉన్నాయి చూసారా, ఇలాంటివి లింక్స్ కింద ఫామ్ అయ్యి లార్జ్ చైన్స్ కింద అవుతాయి. ఇవి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఫైబర్స్ చాలా టైం పడుతుంది. బీటా ఆల్ఫేజ్ లింకేజ్ ఉంటాయి. సో ఈ లింక్స్ బ్రేక్ అవ్వడానికి కొంత టైం పడతాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైతే షుగర్స్ తింటారో, సింపుల్ కార్బ్స్ తింటారో, మీ బ్లడ్ షుగర్స్ డైరెక్ట్గా రైజ్ అయిపోతాయి. కాంప్లెక్స్ తింటే ఓకే స్లోగా రిలీజ్ అవుతాయి. సో మీకు ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అయిపోయిందో మీ బ్రెయిన్ వెంటనే రెస్పాన్స్లో ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది, ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది డేంజర్ గైస్. ఇన్సులిన్ మీకు ఐడియా ఉంటుంది, డయాబెటిక్స్ పేషెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఈ ఇన్సులిన్ రిలీజ్ అవుతేనే మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయి. ఒకవేళ బ్లడ్లో షుగర్ లెవెల్స్ నార్మల్ అవ్వలేదు అనుకోండి, చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్రెయిన్ డ్యామేజ్ అవుతాయి, ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది అవాయిడ్ చేయాలంటే మీ బ్రెయిన్ ప్యాన్క్రియాస్కి చెప్తుంది ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ చేయమని. అసలు హార్మోన్ అంటే సిగ్నల్స్ అనమాట. మీ బ్రెయిన్ మీ ఆర్గాన్స్తో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అంటే ఈ హార్మోన్స్ యూజ్ చేసుకొని. హార్మోన్స్ అంటే అంతే, నథింగ్ కాంప్లెక్స్. మీ బ్రెయిన్ మీ ఆర్గాన్స్కి ఎలా పనిచేయాలో చెప్పే వే ఉంటుంది చూసారా, ఈ హార్మోన్స్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తుంది. ఫైన్. ఇన్సులిన్ రిలీజ్ చేయగానే మీ సెల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఈ న్యూట్రిషన్ అంతా అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇలా అబ్జర్వ్ చేసుకున్న ప్రాసెస్లో మీరు ఫ్యాట్ గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే మీ బాడీలో కొంత ఇన్సులిన్ ఉన్నా ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ అన్నీ షట్ డౌన్ అయిపోతాయి. ఫ్యాట్ గెయినింగ్ మూడ్లోనే ఉంటుంది. ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ అంటే గ్రోత్ హార్మోన్ ఐడియా ఉందా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు వస్తుంది. బేసిక్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు గ్రోత్ హార్మోన్ ఎందుకు రిలీజ్ అవుతుందంటే ఇన్సులిన్ అండ్ స్పైక్ అవ్వట్లేదు కాబట్టి. ఇన్సులిన్ స్పైక్ అవ్వకపోతే గ్రోత్ హార్మోన్ ఉంటుంది. గ్రోత్ హార్మోన్ లేదంటే అక్కడ ఇన్సులిన్ ఉన్నట్టు. సో మీరు ఎప్పుడైతే ఇన్సులిన్ స్పైక్ చేస్తారో మీ ఫ్యాట్ బర్నింగ్ అంతా ఆగిపోతుంది, ఫ్యాట్ స్టోరింగ్లోనే ఉంటుంది. సో అసలు ఇది ఎలా అవాయిడ్ చేయాలంటే సింపుల్ కార్బ్స్ని అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. సింపుల్ కార్బ్స్ అంటే షుగర్స్, చాక్లెట్స్, ఎనీథింగ్, బిస్కెట్స్, డోంట్ ఈట్ దమ్. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే స్వీట్ పొటాటో, బ్రౌన్ రైస్, నెక్స్ట్ వెజిటేబుల్స్, ఇలాంటివన్నీ కాంప్లెక్స్ కార్బ్స్లోకి వస్తాయి. సో ఈ కాంప్లెక్స్ కార్బ్స్ మీరు తినడం వల్ల మీ బ్లడ్ షుగర్స్ ఇమీడియట్గా ఫ్లక్చువేషన్స్ ఉండవు. సో ఓకే, ఒక కార్బోహైడ్రేట్స్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని తెలుసుకోవాలంటే ప్రతి దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ అనే వాల్యూ ఉంటుంది. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది చేస్తే మ్యాక్సిమం ఫ్యాట్ లాస్ పక్కాగా ఉంటుంది. సో ఇంకా ఈ కాంప్లెక్స్ కార్బ్స్ని ఇంకా స్లోగా డైజెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకా స్లోగా డైజెషన్ అయ్యే ఫ్యాట్స్తో మిక్స్ చేయాలి. సో ఫ్యాట్స్తో మీరు కార్బ్స్ కనుక తిన్నట్టయితే ఫైన్, స్లో డైజెస్టింగ్ ప్రాసెస్ ఇంకా స్లోగా డైజెస్ట్ అవుతుంది, ఇంకా తక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అవుతుంది. కానీ ఇందులో ఒక ఇంపార్టెంట్ కాషన్ ఏంటి తెలుసా? మీరు ఎప్పుడైతే ఫ్యాట్స్ తక్కువ కార్బ్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇది మళ్ళీ డేంజర్. మీకు మళ్ళీ ఫ్యాట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అయిపోద్ది. ఎలా తెలుసా? సో మీరు ఎప్పుడైతే మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ రైజ్ అయ్యిందో ఇన్సులిన్ స్పైక్ అవ్వగానే మీకు డైజెస్ట్ చేసే న్యూట్రియంట్స్ అన్నింటినీ సెల్స్లోకి పంపిద్దామని చూస్తుంది కదా బాడీ. ఆ ప్రాసెస్లో మీరు తిన్న ఫ్యాట్స్ కూడా మీ సెల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు ఒకవేళ ఇలా మిక్స్ చేయాలనుకున్నట్టయితే ఫ్యాట్స్ ఎక్కువ ఉండాలి, కార్బ్స్ తక్కువ ఉండాలి. ఇలా చేసినట్టు కనుకైతే ఇన్సులిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఫ్యాట్ అవుదామన్నా అవ్వరు. సో ఈ విధంగా మీరు ఫ్యాట్స్ తినడం వల్ల ఫ్యాట్ అవ్వకుండా ఉండొచ్చు యాక్చువల్లీ. ఫైన్. సో దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మీరు కార్బ్స్ని మ్యానిపులేట్ చేయడం వల్ల మీరు ఫ్యాట్ అవ్వకుండా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ అనే హార్మోన్ని మటుకు ఎంత తక్కువ స్పైక్ చేయగలుగుతారో అంత తక్కువ స్పైక్ చేయాలి. అంటే
అంటే షుగరీ ఫుడ్స్ని పక్కాగా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఫైన్. మోర్ ఓవర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలాంటివి చేయడం వల్ల ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం బేసిక్గా 16 to 20 hours ఫాస్ట్ చేస్తాం. సో ఈ టైం మధ్యలో మొత్తం ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. సో నో ఫ్యాట్ గెయినింగ్, ఓన్లీ ఫ్యాట్ లూజింగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.